హాయ్ హలో ఫ్రెండ్స్. ఇప్పుడే అఖండ తాండవం మూవీ చూశాను. ఓవరాల్గా మూవీ విషయానికి వచ్చేస్తే పర్లేదు, బాగుంది. అంటే ప్రీవియస్గా బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ఈ ప్రీవియస్గా వచ్చిన 3 మూవీస్ కన్నా ఇది ఒక అంతకు బాగలేదు. కానీ పర్లేదని ఎందుకంటున్నా అంటే మూవీకి ఓల్డ్ హార్టెడ్ అనేది ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ మరియు క్లైమాక్స్, ఇవి రెండే మూవీని సేవ్ చేసినాయి. పైగా మూవీలో మనం అంటే అఖండ 1 ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడి నుంచి అదే స్టోరీ కంటిన్యూ. అందులో వచ్చిన పాప క్యారెక్టర్ పెద్ద ఎరిగినాక ఆ పాపకు ఒక ప్రమాదం వస్తే మన పెద్ద బాలయ్య, అఘోర బాలయ్య వస్తాడు ఇంటర్వ్యూలో. అప్పుడు ఇక సేమ్ రొటీన్ టెంప్లెట్. ఇక ఇందులో బెస్ట్ అంటే అంతే, ఇక బాలయ్య మెయిన్. మనం మాట్లాడుకోవాల్సింది తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోరు. ఒక ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ ఫైట్, క్లైమాక్స్ ఫైట్, అందులో బీజిఎం మొత్తం చాలా అంటే చాలా బాగుంది. ఓవరాల్గా మూవీ అయితే పర్లేదు, ఒక్కసారి వన్ టైం వాచబుల్ అంతే. మరి బాగుంది అఖండ కన్నా బాగుందని నేను చెప్పలేను, ఎందుకంటే అఖండాల గ్రేట్ మ్యూజిక్ ఉంటుంది, సీన్స్ చాలా బాగా మాసివ్గా, అంటే అది కూడా రొటీన్ మూవీ అయినా కూడా సీన్స్ మంచిగా ఉంటాయి. ఇందులో కొంచెం అంత లెట్ డౌన్ చేసి బాగా డ్రాగ్ చేసిన ఫీల్ అవుతుంది ఈ మూవీ. ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది కొన్ని డైలాగ్స్ మాత్రం బాలయ్య అనే చెప్తేనే అది ఆనేటట్టు, అంత బాగా బాలయ్య పర్ఫార్మెన్స్ చేసాడు. ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది మిగిలిన క్యారెక్టర్స్. సంయుక్త మీనన్ కూడా ఏదో ఐటమ్ సాంగ్ మందమే అన్నట్టు అచ్చిపోడు తప్పించి పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు. ఇక ఆది పినిశెట్టి క్యారెక్టర్ అయితే మరి అసలు విలనా బొకడగాడ అసలు ఏం అర్థం కాకుండా ఉంది ఆ క్యారెక్టర్, అస్సలు బాగాలేదు. మూవీ ఓవరాల్గా పర్లేదు, వన్ టైం వాచబుల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ సినిమా యాన్.